చదవండి 28:3 కీర్తన. భక్తిహీనులను పాపము చేయు వారిని నీవు లాగివేయునట్లు నన్ను లాగివేయకుము. వారు దుష్టాలోచన హృదయములో నుంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా మాటలాడుదురు. వారి క్రియలను బట్టి, వారి దుష్ట క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయుము. వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయుము. చాలండి. దుష్టమైన ఆలోచనలు లోపల ఉంచుకొని పొరుగు వారితో సమాధానంగా మాట్లాడతారు. దేవుడు చాలా స్పష్టంగా అటువంటి నేచర్ నీకుంటే, అటువంటి స్వభావం నీకుంటే, అటువంటి హృదయం నీకుంటే దేవుడు లాగివేస్తాడంట. అందుకనే దావీదు అంటూ ఉన్నాడు, ప్రభువా భక్తిహీనులను లాగివేసినట్టు నన్ను లాగివేయొద్దయ్యా. ఆ భక్తిహీనుల హృదయాలోచన ఎలా ఉంటాయంటే, లోపల మాత్రం దుష్ట హృదయం ఉంటుంది, కానీ బయటికి మాత్రం పీస్ఫుల్గా ఉంటారు, సమాధానంగా. ఒకవేళ అలాంటి హృదయం ఉంటే మనలో, ఎదుటి వారి మేలు సహించలేని విధంగా అలాంటి హార్ట్ ఏదైనా మనలో ఉంటే మనల్ని మనం సరి చేసుకుందాం. 5-6 వచనాలు. నా ప్రాణమా, దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము. ఆయన వలనని నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయ దుర్గము, నా రక్షణాధారము. నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. హల్లెలూయా. ఈరోజు మీరు చెప్తారా మీ ఆత్మతో, మీ ప్రాణంతో, నా ప్రాణమా నువ్వు దేవుని నమ్ముకున్నావు, నువ్వు మౌనంగా ఉండు. ప్రతి పరిస్థితికి మనం ఎగబడి, గొడవబడి, టెన్షన్ పడి, ఒత్తిడి పడి, ఈరోజు చూడండి ఎంత ప్రెషర్ అండి మనిషికి. నేనంట ఈ పిల్లలు కూడా ప్రెషర్ ఏమో అనిపిస్తుంది. ఏ పిల్లలారా, పిల్లలు ఏంటి అంత బిజీగా ఉన్నారు? వింటున్నారు వాక్యం? ఈ పిల్లలు కూడా ప్రెషరేనేమో అనిపిస్తుంది. వాళ్ళ స్టడీస్ వాళ్ళకి ప్రెషర్ కాదా? చాలా ఎంత కష్టమైందో స్టడీస్ ఇప్పుడు. నేనంట పిల్లలు మొదలుకొని పెద్దల వరకు ఎంత ప్రెషరో, ఎంత ఒత్తిడో. నేనంటూ ఉన్నా, దేవుని పైన అనుకునే వాళ్ళకి ప్రెషరు ఉండదు, కష్టం ఉండదు. బండ మీద